హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఒక చిన్న రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే హెల్దీ రెసిపీ అనమాట. చాలామంది పునుగులు అనేసరికి ఆయిలీ ఫుడ్ ఇది అదే అని అనుకుంటారు, కానీ ఈరోజు నేను చేసేదైతే మాత్రం మిల్లెట్స్తోనమాట. అది కూడా జొన్నలతోని. సో అది చాలా హెల్దీ అనమాట. ఆయిల్ అయితే తక్కువ లాగుతుంది. సో తినడానికి కూడా చాలా స్పీగా కూడా ఉంటాయన్నమాట. రెసిపీ ఏంటో చూసేద్దామా మరి. 1 కప్ ఏమో ఇడ్లీ రైస్, నేనైతే వాడేదైతే ఇడ్లీ రైస్. రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. 1 కప్పు ఇడ్లీ రైస్ అయితే 2 కప్పులు జొన్నలు, దాని తర్వాత 1 కప్ ఏమో మినుములు అనమాట. ఇవన్నీను వేరు గిన్నెల్లో వేసుకొని సపరేట్గా కడుక్కొని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని అన్నీ నన్ను రాత్రి ఏంటంటే వాటర్ పోసేసి నానబెట్టుకోవాలన్నమాట. ఉదయం అయ్యేసరికి ఏంటంటే నానిన నీళ్ళన్నీ పడేసి మళ్ళీ 1 or 2 టైమ్స్ వాష్ చేసుకొని దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ చేసుకోవడమైనా గ్రైండింగ్ చేసుకోవడమైనా చేసుకోవాలి. నేనైతే గ్రైండర్ యూస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే మినపప్పు వేసాను అనమాట. ఒక 2 or 3 మినిట్స్ అది కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో ఏంటంటే ఈ జొన్నలు అనమాట. జొన్నలు ఎక్కువగా నానాలన్నమాట మిగతా వాటితో పోల్చుకొని చూస్తే. సో జొన్నలు వేసిన తర్వాత ఏంటంటే కొంచెం బరకగా అనిపించినప్పుడు తర్వాత ఏంటంటే బియ్యం యాడ్ చేసుకోవాలి దాంట్లోని నానబెట్టుకున్నవి. దాని తర్వాత మనకి ఏమైనా టైట్గా అనిపిస్తే మనం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. నాకైతే 4 గ్లాసెస్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రైస్, మినపప్పు, జొన్నలు అన్నీ కలుపుకుంటే దానికి నాకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడిందనమాట గ్రైండింగ్ వేసేసరికి. మొత్తం అంతా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ బాక్స్లోకి లేకపోతే గిన్నెలోకి ఎత్తుకొని రుబ్బుని అది ఫెర్మెంటేషన్ ప్రాసెస్కి వదిలేసేయాలన్నమాట ఒక 6 to 8 అవర్స్. తర్వాత సింపుల్గా ఒక చిన్న చట్నీ చేసేసుకుందాము. దీంట్లోకి ఏంటంటే ఒక గిన్నెలోని ఆయిల్ తీసుకొని ఆయిల్లో శనగపలుకులు, తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు ఏంటంటే చాలా కారం ఎక్కువ ఉంటాయి. సో అందుకనే నేను 2 తీసుకున్నా. అవి కొంచెం వేయించిన తర్వాత అవి ఏంటంటే మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అందులోనే కొంచెం చిన్నది 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం వేయిన తర్వాత దాంట్లో ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ అనమాట. ఆనియన్ వేసుకొని లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఏంటంటే టొమాటోస్ దాంట్లోని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఒక 1 minute ఇలాగా వేయించుకొని అందులో ఏంటంటే 1/2 glass వాటర్ పోసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్న తర్వాత అందులో టొమాటో కొంచెం మగ్గితే చాలన్నమాట. అది మెత్తబడితే చాలు. దాని తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చిన్న చింతపండు వేసుకొని అదేంటంటే ఒక మిక్సీ జార్లోని ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర, ఉడకబెట్టుకున్న టమాటో గ్రేవీ అది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అది పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొంచెం పలచబెట్టుకున్న మీ ఇష్టమే. నేనైతే తాలింపు అయితే ఏం వేసుకోలేదన్నమాట. ఇష్టమైన వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు. పునుగుల కోసం పెట్టుకున్న రుబ్బు పులిసిందనమాట నెక్స్ట్ డేకి. అదేంటంటే ఫస్ట్ ఒక 2 cups ఆఫ్ పునుగుల రుబ్బుకి ఏంటంటే 2 tablespoons ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, దాని తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు మీడియం సైజు చాప్ చేసుకున్న సన్నంగా అనమాట అవి వేసుకోవాలి. కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము ఇవి సన్నంగా తురిమి వేసుకోవాలన్నమాట. చిన్నగా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏమైనా ఉప్పు ఇదన్నా ఏమైనా పడతాయి అని అనిపిస్తే కనుక ఇప్పుడే కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి. పక్కనేమో ఆయిల్ ఏమో డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకోవాలి. ఒక చిన్న కప్తో వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. వాటర్లో ఏంటంటే చేతిని డిప్ చేసుకుంటున్నాను. ముద్ద వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈజీగా జారిపోతూ ఉంటుంది వాటర్లో డిప్ చేసుకొని వేసుకుంటూ ఉంటే. ఆయిల్ ఒక్కసారి వేడైన తర్వాత పునుగులు మెల్లమెల్లగా వేసుకోవాలి. కడాయికి సరిపడినన్ని వేసుకున్న తర్వాత ఒక కాసేపు వదిలేయాలి. 30 seconds ఇలా వదిలేసేయాలి. అప్పుడు ఏంటంటే పైన కొంచెం ఉడుకుతుంది. అప్పుడు ఏంటంటే కడాయిలోని స్ట్రెయినర్తో కలపాలన్నమాట. అలాగా కలుపుతూ తిప్పుతూ వేయించుకోవాలి. లేకపోతే వదిలేస్తే ఏంటంటే పైన ఏంటంటే ఉడికి లోపలంట ఉడక్కంట అయిపోతాయి. పునుగులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేస్తే మనం ఏంటంటే టిష్యూ నాప్కిన్పై ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంతో ఏంటంటే మనం ముందుగా చేసుకున్న టమాటో చట్నీ అనమాట
దాంతో ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ రెండు చేసుకొని తింటే ఏంటంటే సూపర్గా ఉంటుంది అనమాట కాంబినేషన్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ గైస్. రెసిపీ చూసి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.